వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధిలో రానున్న వినాయక చవితి పండగ సందర్భంగా ఎన్జీ గార్డెన్లో ఆత్మకూర్ టౌన్ సిఐ ఏరుకొండ సీతయ్య ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ శాంతి సమావేశంలో మండపాల నిర్వాహకులు, ఆత్మకూర్, అమరచింత, మదనాపురం మండలాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ టౌన్ సిఐ సీతయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు సూచించిన మార్గదర్శకాల ప్రకారం గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల దగ్గర ఎటువంటి అల్లర్లకు చోటివ్వరాదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సౌండ్ సిస్టమ్స్, డీజేలు ఏర్పాటు చేయరాదని సూచించారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలనుకునే వారు ఆన్లైన్లో అప్లై చేసుకుని అనుమతి పొందాక అనుమతి పత్రాన్ని పోలీస్ స్టేషన్లో సమర్పించాలని సిఐ సీతయ్య తెలిపారు. ప్రతిరోజు వినాయక మండపాల దగ్గర కంపల్సరీగా ఇద్దరు నిద్రించాలని, దేవుడు సన్నిధిలో ఏర్పాటు చేసిన దీపాలు లేదా విద్యుత్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు వీలుంటుందని తెలిపారు. అనంతరం వనపర్తి జిల్లా డీఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, త్వరలో వినాయక చవితి సందర్భంగా ప్రజలు ఆ పండగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పరిసరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చూసుకోవాలని అన్నారు. డీజేలు ప్రజలకు ఇబ్బందులు కలిగించే సౌండ్ సిస్టమ్స్ వాడరాదని, ఒకవేళ వాడినట్లయితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు తప్పకుండా అనుమతి పొందాలని, మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. వినాయక నిమజ్జనం చేసే రోజు అందరూ ఒకే రోజు వినాయక నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించాలని కిరణ్ కుమార్ ప్రజలకు సూచించారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారందరూ రాష్ట్ర పోలీస్ వారు తెలిపిన సూచనలన్నింటినీ పాటించి గణేష్ ఉత్సవాలను సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని శాంతి సమావేశంలో పాల్గొన్న ఆత్మకూర్, అమరచింత, మదనాపూర్ మండలాల ప్రజలను వనపర్తి జిల్లా డీఎస్పీ కిరణ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ సిఐ ఏరుకొండ సీతయ్య, ఆత్మకూర్ ఎస్ఐ రాఘవేంద్ర, ఏఎస్ఐ బీచుపల్లి, అమరచింత ఎస్ఐ ప్రవీణ్ కుమార్, మదనాపురం ఎస్ఐ తిరుపాజీ, ఆత్మకూర్ టౌన్ ప్రెసిడెంట్ రవికుమార్ యాదవ్, పలు గ్రామాల మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు గణేష్ మండపాలి, దాన్ని నేను లింకుని కొంతమంది ప్రెస్ మీట్లో కూడా ఫార్వర్డ్ చేసిన, అది 6 నిమిషాలు చేస్తారు. ఆ లింక్ని అప్లై చేసుకోవాలి. లింక్ ఒకవేళ తెలియని కదా కాకుంటే పోలీస్ స్టేషన్ రండి, అన్ని ఫామ్స్, దానికి ఆధార్ కార్డు, ఏమేమి కావాలో దానికి సంబంధించిన కమిటీ ఉంటే, ఒక ఊళ్ళో కమిటీకి సంబంధించిన ప్రెసిడెంట్, నిర్వాహకులు ఉంటారు. వాళ్ళిద్దరూ వస్తే మేము అప్లికేషన్ ఫామ్ని మేము ఫిల్అప్ చేస్తాము. అదేవిధంగా ఒకవేళ ఏదైనా గణేష్ మండపాన్ని మన షెటర్లో పెట్టాలనుకో, వాళ్ళ ఇంట్లో పెట్టాలనుకుంటే అదర్ పర్మిషన్ కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ తీసుకుంటే తర్వాత ఏదో మంచి జరుగు, చెడు జరుగు, తర్వాత ఇబ్బందులు ఉంటాయి. తర్వాత మనం రోడ్డు మీద వినాయకులు పెడుతున్నాం. ఆ పెట్టడం వల్ల ఇబ్బంది కలుగుతుందని మనం కూడా తెలిసి కనీసం పక్క నుంచి 2 వీలర్ వేయడానికన్నా సందు వదలండి. ఎందుకంటే మొత్తం మనం ఆక్రమించుకుంటే అంబులెన్స్ 108 అంబులెన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పని అంటే ఆ వెహికల్ పోలేని ఏదైనా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకోసం అదొకటి మాత్రం అందరూ మైండ్లో పెట్టుకోండి. మైక్ పర్మిషన్ కావడానికి, పర్మిషన్ తీసుకోవాలంటే మీ సేవలు అప్లై చేయండి. మీ సేవలు అప్లై చేస్తే దాన్ని ఎంత ఉండదో అంటే దానికి అమౌంట్ వాళ్ళకి తెలుసు. అంటే యాక్టివ్ వాల్యూ 1 యూనిట్ 2 యూనిట్ అనేది ఉంటుంది. దాని తగ్గట్టు మీ సేవలు అప్లై చేసుకొని అది పర్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మనం రోడ్డు మీద ఇప్పుడు కరెంటు వైర్లకు తాకిస్తున్నాం. కరెంటు వైర్లకు తాకిస్తున్నప్పుడు దాన్ని కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫు నుండి వారిని పెట్టుకోండి. డీజే మాత్రం 3 పిన్నులు 5 పిన్నులు పెడితే దానివల్ల అనాథాలు చార్జీలు ఇస్తాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీ, ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి ఇట్లా ఆ రూట్లో వెళ్ళిందంటే దాని ఎఫెక్ట్ అనేది సౌండ్ చాలా ఉంటుంది. కాబట్టి దాని మాత్రం ఎట్టి బట్టలు డీజే పర్మిషన్ లేదు. దాన్ని మాత్రం డీజే ఇచ్చిన వాటిని మాత్రం సీజ్ చేస్తాం. తర్వాత నిర్వాహకుల మీద కూడా ఎట్టి బట్టల్లో కూడా మేము పక్క కేసు చేయడం జరుగుతుంది. దీన్ని మొక్కమటానికి ఏం లేదు.
కానీ మనం ఆ విగ్రహం దగ్గర ఎవరో నిద్రపోదు. ఇప్పుడు ఆ సందర్భంలో ఆ దీపం ఉందనుకో, దీపం పడిపోతుంది. అయితే ఊళ్ళో మనకు 2 గ్రూపులు ఉన్నాయంటే మనమే ఇలా ఎవరు రాడు. మనం ఏం చేస్తామంటే అదే వాడు పడక వీడు తీసేసిన రాబాయి, వాడు తీసేసిన రాబాయి, వాడు తీసేసిన రాబాయి అని ఈ దారి తీస్తుంది. అందుకనే మనమే ఎక్కడ పడుకున్నాం అనుకో మన కళ్ళారా చూడొచ్చారు. మనం చూస్తే ఎవరి మీద ఎక్కడ కాబట్టి కింద పడిపోయింది కాబట్టి మనమే దాని సర్దిస్తాం. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ గా మీరు నిద్రపోండి, రోజు ఇద్దరు డ్యూటీ టైంలో డ్యూటీ చేసుకోండి, రోజు ఇద్దరు పడుకోవాలి. అట్లా కంపెనీ ఉంటే 10 మంది 20 మంది అబ్బాయిలు ఉంటారు కాబట్టి రోజు ఇద్దరు పడుకుంటే మనం 9 రోజులు పెడుతున్నాం 11 రోజులు పెడుతున్నాం అనేది అది మీరు నిర్ణయించుకోండి. యాక్చువల్గా మనం 11 రోజులు అంటే 21, 22 వస్తుందేమో. డేటు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ హైదరాబాద్ వాళ్ళు దాని ప్రకారం సెలెక్ట్ చేస్తారు. ఆ డేట్ ప్రకారం మనం కూడా దానికి అనుగుణంగా అందరం ఆత్మకూరు సర్కిల్లో ఉన్న అందరం ఒకే రోజు తీసేటట్టు 9th డే అనుకుంటే బాగుంటుందేమో మేము అనుకుంటున్నాం. అదొకసారి వీళ్ళందరూ కమిటీ వల్ల మీరు కూడా మాట్లాడుకోండి దాన్ని. ఎందుకంటే మేము ఊట్కూరు బందోబస్తు పోయేది ఉంటుంది, నారాయణపేట బందోబస్తు పోయేది ఉంటుంది, హైదరాబాద్ బందోబస్తు పోయేది ఉంటుంది. ఈ మూడింటికి ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి 9th వరకే మనం కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగా మీ అందరూ కొంచెం మాట్లాడుకొని ఒక యూనిటీగా యాక్చువల్ అందరూ ఒకసారి ఇస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఒకరు తర్వాత ఒక రేటు ముందు ఆయన తీస్తే కొంచెం ఊళ్ళో 4 వినాయకులు ఉంటే 4 ముందు తీస్తే దానికి ఉత్సవం అనేది కనీసం ఒక ర్యాలీ లాగా కూడా ఉంటుంది. అందుకనే మేము గణేష్ను మీరు మీ యొక్క విలేజ్ ఆఫీసర్ కానీ పోలీస్ ఎస్ఐ కానీ నాకు కానీ కనీసం ఆ 3 నాడు తీస్తుందా, 5 నాడు తీస్తుందా, 7 నాడు తీస్తుందా, 9 నాడు 11 అనేది మాత్రం మాత్రం రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారి భర్త గారికి, అలాగే యూత్ ఎవరైతే ఈ ఉత్సవాన్ని అంటే ఈ గణేష్ ఫెస్టివిటీని అత్యంత ఉత్సాహంగా నవరాత్రులు పూజలు చేసి 9వ రోజు నిమజ్జనానికి అత్యంత ఉత్సాహంతో తీసుకెళ్తారో వాళ్ళు అంటే చాలా మంది ఎక్కువ యూత్ కనిపిస్తున్నారు. వాళ్ళకి మరి ఈ ప్రోగ్రామ్ ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మా ఆత్మకూరు ఎస్ఐ గారు సిబ్బంది, అమర్చింత్ ఎస్ఐ గారు ప్రవీణ్ గారు, అలాగే మదనాపూర్ ఎస్ఐ తిరుపతి గారికి, ఓవరాల్ గా సూపర్వైజ్ చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతయ్య గారికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా శుభాభినందనలు, ఆహ్వానం. పోలీస్ సర్వీస్ అయినది ఈ 30 years లో 24 సంవత్సరాలు నేను హైదరాబాద్ సిటీ పోలీస్ లో చేశాను. బేసికల్ గా హైదరాబాద్ సిటీ పోలీస్ నాది పేరెంటల్ యూనిట్. ఇక గణేష్ ఉత్సవాలు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, భాగ్యనగరం. అంటే అన్ని వేల విగ్రహాలు, అదొక ఇండియాలోనే బాంబే అండ్ హైదరాబాద్ ఈ 2 నగరాలు చాలా భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కొన్ని వేల మంది ప్రజలు కానీ యూత్ కానీ ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తారు. మనకు భాగ్యనగరంలో హైదరాబాద్ లో మనకు ముస్లిం సోదరులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు వెల్కమింగ్ ఆర్చెస్, వెల్కమింగ్ స్టేజెస్ పెట్టి, వెల్కమింగ్ స్టేజెస్ పెట్టి ఓల్డ్ సిటీలో నేను ఎక్కువ పీస్ఫుల్ గా జరిగే జిల్లాలో కింద నుంచి 1వ స్థానం, పై నుంచి 1వ స్థానము 2వ స్థానంలో మన వనపర్తి జిల్లా ఉంటుంది. ఇది చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే శాంతియుతమైన జిల్లా మనది వనపర్తి. ఇప్పుడు కూడా గతంలో ఎక్కడ కూడా ఎటువంటి సంవత్సరము, అలాగే ఈ 9 రోజులు ఎంతో భక్తి ప్రపత్తులతో మనము ఉన్నటువంటి మన ఇతర మిత్రులు మైనార్టీ వర్గాలందరూ కూడా మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం వనపర్తి జిల్లాలో. మన గతంలో 2008, 2009 నేను ఒక 1.5 year నేను గద్వాల సీఏగా చేయడం జరిగింది. ఆ 1.5 year లో దాదాపు 3 నెలలు నేను ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆ టైంలో వినాయక చవితి లేదు కానీ బట్ నాకు ఇక్కడ
ఎక్కువ ఈ ప్రాంతాల గురించి నాకు మంచి అవగాహన ఉంది. చాలా శాంతియుతంగా ఈ ప్రాంతాల్లో జోగులాంబ గద్వాల జిల్లా కానీ వనపర్తి జిల్లాలో కానీ చాలా శాంతియుతంగా మనం ఈ ఫెస్టివల్స్ అని జరుపుకోవడం గతంలో మనం చూసాము. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో, అదే తత్పరతతో, అదే మత సామరస్యంతో ఈ ఫెస్టివల్ స్మూత్ గా జరిగిపోతుందనే నమ్మకం నాకుంది. అందరూ కూడా అదే స్పిరిట్ తో, ఇన్స్పిరేషన్ తో అందరూ కూడా ముందుకు సాగుతారని నేను ఆశిస్తూ, మీరు పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. నేను ఎవరు పోలీసు మేము ప్రెజర్ చేయకపోతే గణేష్ మండప నిర్వాహకులకి ఎవరైతే వినాయకుడు విగ్రహం పెడతారో అంటే మరీ చిన్న విగ్రహాలు తప్పితే మీడియం సైజ్ అండ్ బిగ్ సైజ్ ఈ విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో ఆ మండపాన్ని 9 రాత్రులు పూజలతో నిర్వహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ అని నేను అనట్లేదు. ఇన్ఫర్మేషన్, వీఆర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నాం. దీన్ని ఈ సంవత్సరము ఫర్ ది ఫస్ట్ టైం మన గౌరవ డీజీపీ గారు డిజిటలైజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ మీ సేవలో ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాలి. మండప నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఈ గణేష్ ఉత్సవ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కి మీకు మీ లోకల్ ఎస్ఐస్ అలాగే స్టేషన్ కు మీకు వస్తే మీకు మొత్తం మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా వాళ్ళు సహకరిస్తారు, తెలియజేస్తారు. స్టేషన్ రైటర్ కానీ ఐటీ 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కోఆపరేట్ చేసి గైడ్ చేస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. మీరు రూపాయి కట్టేది లేదు, ఏమీ లేదు. యూ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్. దాన్ని ఎస్ఐ గారు ఆ దీపము ఏదన్నా ఒక కుక్క కానీ ఇంకొక మీరు అక్కడ మీరు వదిలేస్తే ఏదన్నా ఒక జంతువు వచ్చి ఆ దీపాన్ని కట్ చేసి ఆ ప్రసాదాలు తినడానికి ఎటువంటి సమాచారం తీసుకోలేదు, మాకు ఎవరు ఏమి గైడ్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు పోలీసులు అని చెప్పి మళ్ళీ ఫైనల్ గా మమ్మల్ని బ్లేమ్ చేస్తాం. దానికోసం మేమేమంటున్నామంటే సమాచారం ప్రొవైడ్ చేయండి. డిజిటల్ అప్లికేషన్ మీరు ప్రొవైడ్ చేయండి. సమాచారం ప్రొవైడ్ చేస్తే మాకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ ప్లేస్ లో విగ్రహాలు ప్రతిష్ఠించారు, ప్లస్ దానికి కమిటీ ఎవరు, రాత్రి పూట 2 లేక 3 ఎవరు పడుకుంటున్నారు అనేది మనకు రిలేషన్. ఎప్పుడైతే ఒక విగ్రహం గురించి మనకు సమగ్ర సమాచారంతో మనము తర్వాత నైట్ లో కూడా ఒక 2 టైమ్స్ పెట్రోలింగ్ పార్టీస్, పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోల్స్ కానీ, నైట్ డ్యూటీ ఆఫీసర్స్ కానీ ఆ మండపాన్ని టచ్ చేస్తారు. అక్కడ పాయింట్ బుక్స్ పెడతాము. ఆ పాయింట్ బుక్స్ లో అక్కడ పడుకునే వాళ్ళు కౌంటర్ సిగ్నేచర్ చేయాలి, వచ్చిన కానిస్టేబుల్ ఆఫీసరే కాకుండా. సో దీనివల్ల ఏంటంటే ఒక సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది ఒక మంచి సిస్టమ్. మేమేమో మిమ్మల్ని బలవంతం చేయము, కాకపోతే అది మీ బాధ్యత, తెలియజేసే బాధ్యత మీరు. రేపు ఏదైనా కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. అవి ఎలా వస్తాయి, ఏ రూపంలో వస్తాయనేది మనం చెప్పలేము. రేపు ఏదైనా జరగరాని ఇష్యూ, అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు పట్టుకోలేదు, మళ్ళీ మమ్మల్ని పోలీసులు మా గురించి అసలు ఆలోచించలేదు, పట్టించుకోలేదని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అందుకనే మీకు మేము చెప్తున్నాం, కంపల్సరీ పర్మిషన్ కాదు, బట్ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నాం. మిమ్మల్ని మాకు అనుసంధానం కాండి. మీరు మాకు ₹1 డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ మీరు ఒక చలానా కట్టేది ఏం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్. సరే మీరు అక్కడ పవర్ కనెక్షన్ వస్తే దాన్ని తీసుకున్న దానికి ఆటోమేటిక్ గా మీరు కట్టుకుంటారు, చలానా కట్టుకుంటారు. ఆ 9 రోజులు 11 రోజులకు అది ప్రొసీజర్ డిఫరెంట్. బట్ మేము పర్మిషన్ అనేది మేము ఇవ్వడం అనేది మీ ఇన్ఫర్మేషన్ మేము ధృవీకరిస్తాం, అంత సర్టిఫై చేస్తాం. రెగ్యులరైజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్, సమాచారం అనేది. ఆ ఉత్సవ సమితి పేరేంటి, ఎన్ని అడుగుల విగ్రహము, ఏ ప్లేస్ లో ఇన్స్టలేషన్ చేశారు, రోజు ఎంతమంది కమిటీ కూర్చుంటున్నారు, ఇటువంటి సమాచారం మన దగ్గర ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో కన్సర్న్ ఎస్ఐ గారి దగ్గర రేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మనము వాటిని కవర్ చేసుకోవడానికి, వాటిని అటెండ్ కావడానికి మనకు ఈజీగా ఉంటుంది. నిర్వాహకులు కమిటీ మెంబర్స్ నేమ్స్ ఇస్తారు, నెంబర్స్ ఇస్తారు, సెల్ నెంబర్లు. రేపు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఎస్ఐ గారు డైరెక్ట్, లేదా ఆ ఏరియా ఇప్పుడు మేము క్లస్టర్స్ గా చేస్తాము. ఒక 10-12 విగ్రహాలను ఒక క్లస్టర్ గా చేస్తాము. ఇప్పుడు ఆత్మకూరు
మదనాపూర్ తక్కువ ఉంటాయి. మదనాపూర్ ఎస్ఐ ఒక రోజు వచ్చి కొన్ని క్లస్టర్ ఆఫ్ విగ్రహాలు చెక్ చేసుకుంటాడు. అమర్చింత్ ఎస్ఐ గారు ఒక రోజు వచ్చి చెకింగ్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఆ విధంగా మేము మా సౌలభ్యతతో మేము చెకింగ్ అనేది ప్రాసెస్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ చెకింగ్ ఉందో అన్ని కూడా ఆర్డర్లు ఉంటాయి. యూత్ మనం ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది చెకింగ్ అనేది లేకపోతే యూత్ కొంచెము పోయే ఛాన్స్ ఉంటుంది. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. అప్పుడే కొన్ని అంటువాడి ఇన్సిడెంట్స్ అవి జరగకుండా ఉండాలంటే ఈ కంట్రోల్, ఈ రెగ్యులరైజేషన్ ప్లస్ ఈ సూపర్విజన్ చెకింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 24 సంవత్సరాలు మేము ప్రతి సంవత్సరము హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఈ పీరియడ్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో మీకు తెలుసు. బేగం బజార్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు ప్రధాన పొజిషన్ ఆ మెయిన్ రోడ్ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా హ్యాబిట్స్ లోంచి వెళ్తుంది మొత్తం ఓల్డ్ సిటీ పొజిషన్. ఆ ఒక్క సంవత్సరం నేను ఎంత కష్టపడ్డానని నాకు తెలుసు. ఆఖరి సడన్ గా తెల్లవారితే నెక్స్ట్ డే అంతా నిమజ్జనం రోజు సెప్టెంబర్ 2013 విపరీతమైన వర్షాలు. కమిషనర్ గారు అనురాగ్ శర్మ గారు ఉన్నారు. సెట్ లో చెప్తున్నారు, రేపటికి ప్రతి ఇన్స్పెక్టర్, ప్రతి SHO ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 500 లైఫ్ జాకెట్స్ రెడీ చేసుకోవాలి. సాయంత్రం చెప్తున్నారు సెట్ లో. రేపు నిమజ్జనం 500 రైన్ జాకెట్స్ ఎక్కడ దొరుకుతాయండి? చేసుకున్నాం మేము తిప్పలు పడ్డాము. వాడు డీలర్ ఎవడు వెతుక్కున్నాము, వాడిని పట్టుకున్నాము, అడ్వాన్స్ ఇచ్చాము. అట్లా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది పోలీస్ జాబ్. మళ్ళా నా ఒక్క బేగం బజార్ CA నేను ఉన్నప్పుడు ఆ ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనే